వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు నిధుల మంజూరు. 10 రోజుల్లో 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న కేటీఆర్. కేశంపేటలో పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం. హాజరైన మంత్రులు మహమ్మద్ అలీ. మంత్రి కమలాకర్ను కలిసిన కిన్నెర మొగలయ్య. ప్రభుత్వంపై అభిమానాన్ని చాటుకున్న మొగలయ్య. మహదేవపూర్ జిల్లా కలెక్టర్ పర్యటన. వ్యాక్సినేషన్ పై అధికారుల సూచనలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ దివస్. జిల్లెలగూడలో ఇందిరాగాంధీకి నివాళులు. కర్నూలు టీడీపీ ఆత్మగౌరవ సభ. ఆర్డీఎస్ సాధనకు పోరాడదామని ఎమ్మెల్యే పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు రాబోయే వారం 10 రోజుల్లో 50 కోట్లు విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో 7 వైకుంఠ రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతంలో మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని మంత్రి అన్నారు. కేసీఆర్ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసి సఫాయి కార్మికులకు నెల జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సఫాయి కార్మికులకు 12,000 తగ్గకుండా ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణాలు మన పల్లెలు పరిశుభ్రంగా ఉంచే దిశగా వాళ్ళందరినీ మోటివేట్ చేసే దిశగా మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలు కూడా ఈరోజు 12,000కు తగ్గకుండా ఇస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం జీతాలు ఇవ్వడమే కాదు, వారి నుంచి పని కూడా తీసుకోవాలి. కాబట్టి నిధులు మాత్రమే కాదు, విధులు కూడా వారికి గుర్తు వచ్చే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా, అందులో 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ అని పెట్టి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా, ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక సంగారెడ్డి పట్టణమే తీసుకుంటే ప్రతి నెల టంచన్గా నెల మొదటి వారంలోనే 15,31,00,000 రూపాయలు సంగారెడ్డి పట్టణానికి, సదాశివపేట పట్టణానికి అయితే ప్రతి నెల మొదటి వారంలోనే 7,95,00,000 రూపాయలు పట్టణ ప్రగతి కింద. మా జహీరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. జహీరాబాద్ పట్టణం అయితే సంబంధించి సంగారెడ్డిలో ఉండే పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని స్పష్టమైన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలనే ప్రయత్నం వారు చేసినారు. చాలా సంతోషం. కానీ మీ అందరికీ తెలుసు, జగ్గారెడ్డి గారు 95లో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. చింతా ప్రభాకర్ గారు కూడా అదే సమయంలో సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేసినారు. ఇద్దరు కూడా మున్సిపల్ వ్యవస్థ నుంచి వచ్చి కౌన్సిలర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి, మీరు కూడా అదే టర్మ్ కదన్నా, మీరు డైరెక్ట్ చైర్మన్, ఇద్దరు డైరెక్ట్ చైర్మన్లు, మారు ముందు కౌన్సిలర్ అయినట్టున్నారు. ఇద్దరు మున్సిపాలిటీల నుంచే ఎదిగి వచ్చిన నాయకులు కాబట్టి పట్టణ ప్రాంత సమస్యలు వాళ్ళకి బాగా తెలుసు. ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కలిసి ప్రారంభించారు. 80 లక్షల నిధులతో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేశామని హోంమంత్రి తెలిపారు. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంత భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా 700 కోట్ల రూపాయలను కేటాయించారని, 28,000 పోలీసు పోస్టులను భర్తీ చేశారని వివరించారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ భవనం సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. for
40 minutes అంతే ఐటీకి ఓన్లీ కొబ్బరికాయ కొట్టడంలో ఈ పాత పోలీస్ స్టేషన్ బాగా వాటర్ పడుతుంది సార్, బాగా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ కొంచెం బిల్డింగ్ ఉందా మేము స్పీడప్ చేసుకోవచ్చు సార్. నువ్వే తాకుతున్నావా నాన్న? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అంజయ్ గారు, ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ మినిస్టర్ శ్రీమతి సబితా రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ వాణిదేవి గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు, మా హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ దామోదర్ గారు, మా ఎమ్మెల్సీ సీనియర్ లీడర్ దామోదర్ సాబ్ గారు, దామోరెడ్డి గారు, పోలీస్ కమిషనర్ స్టీఫెన్ గారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరూ పార్టీ లీడర్స్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడుతూ నమస్కారం. ఈరోజు ఇక్కడ ల్యాండ్ అలాట్ చేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. పోలీసులు అంటే ఉమెన్స్కి షీ టీమ్స్కి చాలా డెవలప్ చేశారు. ఇండియాలో ఎక్కడ లేదు షీ టీమ్స్, మన దగ్గర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. పోలీసులు అంటే చాలా ల్యాండ్ ఆర్డర్ కోసం చాలా బాగా ఈ టైంలో క్రైమ్ చేసిన మంచి చాలా టెక్నికల్ యూజ్ చేస్తున్నారు. ఐటీ డెవలప్ అయిన తర్వాత ఈ ఐటీ క్రైమ్ సైబర్ 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు తెలంగాణ కళాకారుడు దర్శనం మొగులయ్య మంత్రి గంగుల కమలాకర్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందని మొగులయ్య తెలిపారు. ప్రభుత్వం తరపున కళాకారుల పింఛను 10,000 సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటను పాడి ఆలపించారు. మంత్రి కమలాకర్ మొగులయ్యని శాలువాతో సన్మానించి తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. తెలంగాణ గవర్నమెంట్ నమస్కారం. షబ్బాస్ అన్నమాట రప్పాలి చెండు తెలంగాణ తెచ్చిన ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెస్తానా అని మెమ్మర సముదాయం లేదంట. ఎంకి మళ్ళీ అన్నమాట రప్పవు అడుగు ఎంకి తీయవు ఎంత గొప్ప పేరయ్యా. వచ్చేదానివే పండుగ నీవు పెట్టు. నీ కొడుకు కేటీఆర్, నీ బిడ్డ కవితమ్మ బతుకమ్మలు వస్తుంటే చూడ కళ్ళు జాలవు. షబ్బా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేరు. తెలంగాణకు నీళ్లు తెస్తారని. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటించారు. ముందుగా అంబట్పల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. ఈ నెల 23లోగా మండలంలో 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో వారి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్డు వలన అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి వర్తిస్తాయని చెప్పారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విలాస్రావు, డిఎంహెచ్ఓ, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీపీ, జెడ్పీటీసీ పాల్గొన్నారు. కానీ ఆ వ్యక్తికి అర్థం అయ్యేలాగా మీరు చెప్పండి మీకే ఉన్నది అది చెప్తారు. మీ నా దగ్గర చూడండి ఇన్ని మందులు నేను తీసుకుంటున్నాను అయినా ఇది వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా మీరు చెప్పండి. ఎస్, ఆ మందుతో పాటు ఇది కూడా మీరు తీసుకుంటే మీకు ఇంకా ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాంటి వ్యక్తి మన పిఎస్సి పరిధిలో దాదాపు 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉంటే ప్రతిరోజు పొద్దున లేచి సాయంత్రం వరకు మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఒక వారంలో మీ టార్గెటింగ్ కంప్లీట్ చేయండి. ఒక మండల లెవెల్ అధికారి, తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్న అధికారి, ప్రజాప్రతినిధులు మన ప్రజల్ని ఒప్పించకపోతే దాంట్లో విఫలం మీది ఉంటుంది. ఎందుకంటే వేరే చోట ఏదో 10,000 కిలోమీటర్ దూరం ఉన్న వాహన ప్రాంతంలో ఒక వ్యక్తికి ఫస్ట్ కేసు నమోదైంది. అక్కడి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాకి ఫస్ట్ కేసు నమోదవడానికి ఎంత టైం పడుతుంది? అంతే, వెంటనే వచ్చేస్తుంది. సో అప్పుడు అయితే మన దగ్గర వ్యాక్సిన్ లేకుండే, ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్ అయితే మనకి ఒక సురక్షా కవచ్ ఉన్నది. ఇప్పుడు వర్షం పడుతుంటే ఒక సురక్షా కవచ్ అనేది గొడుగు ఉంటుంది. అదే విధంగా మన దగ్గర కూడా ఇట్లాంటి ఒమిక్రాన్ వచ్చినా లేదా వేరే వైరస్ వచ్చినా దాంట్లో సురక్షా కవచ్ అనేది మనకి వ్యాక్సినేషన్ ఉంటుంది. అంటే అప్పుడు దూరదర్శనంగా మీకు కరోనా సోకినా కూడా మీరు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఆయంగా మీరు ఉండవచ్చు. కానీ ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే మీరందరూ చూశారు, ఈ సంవత్సరం కూడా భూపాలపల్లి జిల్లాలో 100 మంది కరోనాతోనే చనిపోవడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో నిన్న ముగులపల్లి మండలానికి వెళ్తే ఒక మండలంలో 16 మందికి చనిపోవడం జరిగింది. నిన్న నేను సొంత సిగ్నేచర్లో అయితే 100% అయిపోయింది. పిఎస్సి పేరు కూడా నేను చెప్తాను. ఎక్కడ ఉంది డిఎంహెచ్ఓ గారు నిన్న లేటెస్ట్ ఫిగర్? కొన్ని పిఎస్సిలో 100% అయిపోయింది. ఉదాహరణగా జల్పూర్ పిఎస్సిలో 107%, అంటే టార్గెట్ కన్నా ఎక్కువ మందికి చేసేసారు. అదే విధంగా ఘన్పూర్ పిఎస్సిలో కూడా 102% అయిపోయింది. తాడిచేర్ల పిఎస్సిలో కూడా 102% అయిపోయింది. ఇంకా కొన్ని పిఎస్సి అన్న 100 దగ్గరలో ఉంది. అంటే అజంనగర్ పిఎస్సిలో 97%, భూపాలపల్లి పిఎస్సిలో కూడా 98%. అక్కడ 100% అయిపోయింది. అక్కడ ఒమిక్రాన్ వచ్చినా కూడా ఎవరికి ఏం కాదు. ఇక్కడ అంబట్పల్లిలో వచ్చేస్తే ఇక రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడలో విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేశారని చెల్లా నరసింహారెడ్డి అన్నారు. భారతదేశంలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మహిళ వారు వెళ్లి మన భారతదేశంలో ఉన్న సైనికులను వారిని అందరినీ కూడా ఈనాటి చరిత్ర చూసినట్టయితే అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా వారికి మన కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వారికి జెండా మోసే వారికి అందరూ కూడా కాంగ్రెస్ ఫలితాలు, కాంగ్రెస్ ఫలాలు ఇవ్వాలంటని చెప్పి ఆలోచన పదే చెబుతున్నాడు. కాబట్టి ఈనాటి ఉత్సవాలకు దేశ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వాలంటే, మళ్ళా బలహీన బడుగు వర్గాలు అభివృద్ధి చెందాలంటే రేపు రాబోయే తరాలకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో రేవంత్ అన్న రేపు 2023లో కాంగ్రెస్ పార్టీ తేవడానికి మన అందరినీ ఛాయాశక్తుల అన్ని గ్రామాల నుంచి నూతనంగా పెద్దలు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా ఉన్న ఏదైతే తూర్పు పాకిస్తాన్ వారి మీద పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేస్తుంటే బంగ్లాదేశ్ అక్కడున్న ప్రజలందరూ కూడా క్రూరంగా వాళ్ళని హింసిస్తుంటే మన ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్యబద్ధకంగా వారిని రక్షించి ఒక బంగ్లాదేశ్కు ప్రజాస్వామ్యబద్ధకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసి వారి స్వేచ్ఛాజీవులుగా ఉంచేందుకు ఈనాడు బంగ్లాదేశ్కు 50 సంవత్సరాలు
పూర్తి చేసుకున్నందుకు స్వేచ్ఛాయుతంగా వారికి శుభాభినందనాలు తెలియజేస్తూ ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ సంక్షేమ ఫలాలు జరగాలన్నా భారతదేశంలో పురాతన నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ ఈనాడు సోనియా గాంధీ గారు కానీ రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ఇవ్వాలన్నా రేపు రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉత్సవాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో చేయమని చెప్పినందుకు మా రంగారెడ్డి జిల్లా తరఫున ఇక్కడ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో చేసుకోవడం జరిగింది. ఇక కర్నూలు జిల్లాలో ఆర్డీఏ సాధన కోసం ముందుకు రావాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డిని టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి కోరారు. ఇదే నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచి ఏం సాధించావని ఆర్టీఎస్కు వద్ద నీరు రాకుండా కేసీఆర్ బంద్ చేయిస్తున్నాడని తిక్కారెడ్డి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కోజ్గి మండలం దుద్ది కోల్మన్పేట గ్రామాల్లో ఆత్మగౌరవ సభలో భాగంగా తిక్కారెడ్డి పర్యటించారు. గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. ఇద్దరం కలిసి కేసీఆర్ కాళ్లు పట్టుకొని ఆర్డీఎస్ కాల్వను సాధించుకుందామని అన్నారు. రైతుల సమస్యను పరిష్కరిద్దామని అన్నారు. బాలనాగిరెడ్డి నువ్వురా నేనురా కేసీఆర్ కాళ్ళు పట్టుకుని మనం ఆర్టీఎస్ కాలువ సాధించుకుందాం. ఇది మన సమస్య కాదు, రైతుల సమస్య. జగన్మోహన్ రెడ్డి అడగకపోతే మనం అడుగుదాం. మనది మంత్రాలయం, మనం రైతులం, నీవు నాను పోదాం. కేసీఆర్ కాళ్ళు పట్టుకొని కానీ ఆర్టీఎస్ మనం సాధించుకొని తీరుదామని కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్కసారి ప్రాజెక్ట్ ఆగిపోతే నాకేం నష్టం లేదు, నీకేం నష్టం లేదు, కానీ రైతాంగం మన అందరూ నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు అసెంబ్లీలో గొడవ చేసి జగన్మోహన్ రెడ్డి అడిగి తీసుకొనిరా. లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేత కాదంటే నేను కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా. కాళ్ళు పట్టుకుని సార్ మేము రైతులం, మీరు తెలంగాణ, మేము రాయలసీమ, మీరు తెలంగాణ, మేము రాయలసీమ, ఇద్దరు ఒకటే, మేము కడుపులో బట్టలు పెట్టుకుని బతికేదానికి హైదరాబాద్కి వస్తున్నాం సార్ అని చెప్పి నేను అడుగుతా కేసీఆర్ ని. మనం సాధించుకుందాం రా అని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులకి విన్నపం చేస్తా ఉన్నాను. మనం అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అభివృద్ధి చేస్తేనే మనం అంతా బీదవాళ్ళం. ఈ రోజు బతకడానికి పోయేటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి ఉన్నారా అంటే ఒక కోసి నుంచే ఉన్నారు. ఈ రోజు రైతులకు అప్పులు పుట్టక, ఇళ్లలో చేతికొచ్చిన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేక, కట్టుకున్న ఇళ్లకు అప్పులు దిగక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిరప వేసుకున్న రైతులకు కానీ, పత్తి వేసుకున్న రైతులకు కానీ ఈ సంవత్సరం చాలా నష్టపోయినాం. ఒకసారేమో వర్షాలు లేవు, ఒకసారేమో ఒకటే కొట్టినాయి వర్షాలు. కాబట్టి రైతాంగం అంతా నష్టపోయింది. ఎకరాకి ₹1,00,000 నష్టపరిమితం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆర్టీఎస్ సాధించుకునేంత వరకు తిక్కారెడ్డి నిద్రపోడు. మీరందరూ కూడా నా ఇంట్లో అవసరం అనుకుంటే ఇంతకుముందు మనమందరూ కూడా చెలో విజయవాడ మన రాజధాని, కానీ ఇప్పుడు మనం చెలో హైదరాబాద్ పెడతాం. పోదాం కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్ ఇంటి దగ్గర కూర్చొని కూడా మనం ఆర్టీఎస్ సాధించుకునే దానికి నేను ముందుంటాను. మీరందరూ ప్రజలందరూ నా ఇంట వస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆర్టీఎస్ సాధించుకుంటే మంత్రాలయం నియోజకవర్గమే కాదు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కూడా ఉపయోగం ఉందని చెప్పి 2 నియోజకవర్గ ప్రజల్ని కలుపుకొని మనం కేసీఆర్ ఇంటి దగ్గర పోయి సాధించుకునేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కాసారం గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి పనులలో భాగంగా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. స్థానిక సర్పంచ్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రోడ్డుపై బటాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు కూడా మంజూరు చేయించుకోలేని ఘనత సర్పంచ్ది అని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో సర్పంచ్ను గ్రామస్తులు నిలదీశారు. ఇప్పటికైనా గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. పోలీసులు, మండల ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కరోనా వచ్చి రాలేదు, ఇప్పుడు ఇస్తారు. ఇప్పటికి మన చట్టంలో లేచారు కదా సార్ ప్రపోజల్. అది పాతది, ఎస్టీలో బీసీలో సార్
మీకు శాంక్షన్ కొరకు పంపినాము 3 సంవత్సరాల నుంచి కరోనా మళ్ళీ 3 సంవత్సరాలకు వస్తుంది సార్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో గల మెలుహా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఎంపీసీ విభాగంలో సాయి చిద్విలాస్, విశ్వతేజ, బీపీసీ విభాగంలో స్వర్ణ కమల, చైతన్య, ఎంఈసీ విభాగంలో గాయత్రి, సిఈసీ విభాగంలో సంధ్యారాణి అత్యధిక మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ పొన్నం రాజు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన తమ కళాశాల విద్యార్థులను కళాశాల చైర్మన్ అభిలేష్, ప్రిన్సిపల్ రాజు అభినందించారు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మెలుహా జూనియర్ కాలేజీ రిజల్ట్లో ఒక ప్రభంజనం సృష్టించడం జరిగింది. అనతి కాలంలోనే పెట్టిన మొదటి సంవత్సరంలోనే మనకు 470 మార్కులకు ఎంపీసీలో 463 మార్కులతో టాప్ ర్యాంక్ రావడం జరిగింది. బైపీసీలో 440 మార్కులకు గాను 429 మార్కులు టాప్ మార్కులు తీసుకురావడం జరిగింది. ఎంఈసీలో 500 మార్కులకు గాను 474 మార్కులు, సిఈసీలో 500కు గాను 475 మార్కులతో ఇక్కడ మొదటి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ అనతి కాలంలోనే ఇంత విజయాన్ని సాధించి ఇంకా మున్ముందు కూడా పిల్లలను మంచి జేఈ మెయిన్స్ కానీ, ఐఐటీలో కానీ, ఎంబీబీఎస్ సీట్లలో కానీ, నెక్స్ట్ సిఏ ఫౌండేషన్ కానీ, క్లాట్లో కానీ మంచి ర్యాంకులు తప్పకుండా మీరు తీసుకురావాలని ఆ విధంగా కష్టపడుతూ పిల్లల్ని ఉత్తీర్ణులు చేయాలని అనుకుంటున్నాం. ఈ విధంగా మళ్ళీ ప్రతి రిజల్ట్లో కూడా దీనికంటే హెచ్చుగా ఉండే రిజల్ట్స్ ఇవ్వడానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాం. కారణం ఏంటంటే నా పేరు సాయి చిద్విలాస్. నాకు 463 వచ్చాయి, 470కి ఎంపీసీ స్ట్రీమ్. నేను ఇది అచీవ్ చేయడం వల్ల ముఖ్య కారణం మా టీచర్స్, వాళ్ళు చెప్పిన బోధన పద్ధతులు, వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ వల్ల. వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో దానివల్ల చాలా సులువుగా మాకు అర్థమవుతుంది. దానివల్ల మేము ఇంకా చాలా బెటర్గా స్కోర్ చేయగలుగుతున్నాం. ఇక బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణలోనూ కొనసాగుతోంది. 2 రోజుల పాటు ఉద్యోగం చేయనున్న ఈ సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల ఉద్యోగుల సమ్మె చేస్తున్నారు. బ్యాంకింగ్ చిట్ట సవరణ ఆపాలని రాష్ట్ర బ్యాంకర్ల సంఘం డిమాండ్ చేసింది. బ్యాంకులను కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ చట్ట సవరణ ఆపాలని నినాదాలు చేశారు. క్వాలిఫికేషన్ తోనే మరి పోరాటం చేసి మానసికంగా, ఆర్థికంగా ఈ సమయం వెచ్చించి మరి బ్యాంకింగ్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా మీరు ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేస్తుంది ప్రభుత్వము? 28 బ్యాంకుల నుండి 12 కుదించింది. ఇంకా జాతీయకరణ చేసినటువంటి బ్యాంకుల్ని అన్నింటి కూడా ఇలా అంబానీ, అదానీ గ్రూప్లకు అమ్మడానికి సిద్ధంగా మీకు తెలుసు. మనము 1969 కంటే ముందు చూస్తే ఈ దేశంలో అన్ని కూడా ప్రైవేట్ బ్యాంకులు ఉండేవి. ఇందిరాగాంధీ గారు మరి బ్యాంక్ నేషనలైజేషన్ చట్టం తీసుకొచ్చి మరి ప్రైవేట్ బ్యాంకులు అన్నింటి కూడా జాతీయకరణ చేసిన తర్వాత మరి చాలా దాదాపు కొన్ని వేల బ్రాంచులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సులు తిరగని ఊర్లు, లేకపోతే మనిషి ఆఖరికి సైకిల్ మీద కూడా తిరగని ఊర్లో కూడా మరి జాతీయకరణ తర్వాత మన బ్యాంకులు పిల్లలంటే అనుకోకండి, వేరే అనుకోకండి. నేను మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మిత్రులతో వరంగల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర లోన్లు ఎగ్గొట్టి తర్వాత కార్పొరేట్ రిజల్యూషన్ పేరిట ఆ కంపెనీలు తిరిగి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. ఈ ప్రక్రియలో బ్యాంకులు హెయిర్ కట్
ఉద్యోగస్తుల పోరాటాలు చేయాల్సిందే, సిద్ధంగా ఉన్నారని. ఇక కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంపై పునరాలోచించాలని నెల్లూరు జిల్లా గూడూరు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయుడు వినయ్ కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల పాటు సమ్మె చేస్తూ బ్యాంకు కార్యకలాపాలను నిలిపివేశారు. గూడూరు స్టేట్ బ్యాంక్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే గ్రామీణ ప్రజలకు బ్యాంకు కార్యకలాపాలు దూరమవుతాయని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు భద్రత ఉండదని, నూతనంగా ఉద్యోగాల్లో చేరే వారికి రిజర్వేషన్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. బ్యాంకు సమ్మెని అనుకొని ఇక్కడికి చేసిన ముందుగా కార్మికులందరికీ, మన బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్స్ అండ్ ధన్యవాదాలు తెలపడానికి సిఐటి నాయకులు కూడా వచ్చినారు. మనందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు మనం బ్యాంకు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా 2 రోజులు సమ్మెకు వెళ్తున్నాం, 16, 17 తేదీలో. ఈ సమ్మె పూర్తిగా బ్యాంకు ప్రైవేటైజేషన్ మీద జరుగుతుంది. దీనికి ముందే మనం మార్చిలో ఆల్రెడీ స్ట్రైక్ చేస్తున్నాం బ్యాంకు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా. నేషనలైజేషన్ ముందుగా మనం ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనలైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేసిన తర్వాత ఈ దేశంలో చాలా రిఫార్మ్స్ వచ్చేసింది. బ్యాంక్స్ ఏదైతే రూరల్ ఏరియాస్లోకి వెళ్ళడం కానీ, చాలా చిన్న రైతులకి కానీ, చాలా చిన్న కస్టమర్స్కి కానీ చాలా దగ్గర అయ్యాం మనం నేషనలైజేషన్ అయిన తర్వాత. ఇలాంటి నేషనలైజేషన్ బ్యాంక్స్ని మళ్ళీ తిరిగి ప్రైవేటైజేషన్లోకి నెట్టడానికి చూస్తున్నారు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల స్కీమ్లు, రకరకాల పథకాలు పెట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న పబ్లిక్ సెక్టర్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అమ్ముకుంటా పోవాలి. వీళ్ళకి తెలిసింది అదొకటే. ఇప్పుడు డబ్బులు ఎటు తిరిగి రావట్లేదు. ట్యాక్సులు అన్నీ ఎన్ని ఎక్కువైపోయినాయి, ఎంత పెంచేసినా కూడా వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవట్లేదు. వాళ్ళకి సరిపోక ఈ పబ్లిక్ సెక్టర్లో ఏవైతే ఉన్నాయో, ఈవెన్ రైల్వేస్ కానివ్వండి, మన ఈరోజు ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే చీపెస్ట్ మోడ్లో ట్రావెల్ చేయాలంటే మనకు ఉన్నది ఏకైక మార్గం రైల్వేస్. ఆ రైల్వేస్ని కూడా రైల్వేస్ కింద ఉండే 20 వరకు చిన్న కార్పొరేషన్లు ఉన్నాయి రైల్వే కింద. వాటిలన్నింటినీ చిన్నగా ఒక్కోటిని ప్రైవేటైజేషన్ చేసేసారు ఆల్రెడీ. ఈవెన్ మన దేశ రక్షణ కోసం ఉండే డిఫెన్స్లో అండ్ నేవీలో, ఎయిర్ ఫోర్స్లో కూడా మనం ప్రైవేటైజేషన్ వెళ్ళిపోతున్నాము. వీటన్నింటినీ మనకి మన దేశానికి ఎంత ముప్పు ఉందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు నిధుల మంజూరు, 10 రోజుల్లో 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్న కేటీఆర్. కేశంపేటలో పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం, హాజరైన మంత్రులు మహమ్మద్ అలీ, సబితా. మంత్రి కమలాకర్ను కలిసిన కిన్నెర మొగలయ్య, ప్రభుత్వంపై అభిమానాన్ని చాటుకున్నారు. మహదేవ్పూర్ జిల్లా కలెక్టర్ పర్యటన, వ్యాక్సినేషన్ పై అధికారుల సూచనలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయ్ దివాస్, పిల్లలగూడలో ఇందిరాగాంధీకి నివాళులు. కర్నూలు టీడీపీ ఆత్మగౌరవ సభ, ఆర్డీఎస్ సాధనకు పోరాడదామని ఎమ్మెల్యేకు పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.